గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు కీలకమైన ఖమ్మం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆధునీకరించేందుకు చేపట్టిన పునర్నిర్మాణ శంకుస్థాపన ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ మేనేజర్ శ్రీమతి సుదర్శన సేన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక రైల్వే సమస్యలను ఎంపీ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కు గిద్దలూరులో హాల్ట్ కల్పించాలని, గిద్దలూరు గుంటూరు, గిద్దలూరు నంద్యాల మధ్య పగటి వేళల్లో కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలని, తెనాలి మార్కాపురం రోడ్ రైలును గిద్దలూరు లేదా నంద్యాల వరకు పొడిగించాలని, గిద్దలూరు రైల్వే స్టేషన్లో కోచ్ పొజిషన్ డిస్ప్లే సిస్టమ్ ఏర్పాటు చేయాలని, నల్లబండ బజార్ రాచర్ల రోడ్లో మూసివేసిన రైల్వే గేట్ను వెంటనే తిరిగి తెరవాలని, గిద్దలూరు మీదుగా చెన్నైకి కొత్త రైలు సర్వీస్ ప్రారంభించాలని వంటి అంశాలన్నింటిపైన సానుకూలంగా స్పందించి ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు అందించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు.